కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలో విజేతలకు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు బహుమతులు అందజేశారు. బాబు ఈ చెయ్యి అడ్డేటే బాబు, ఇది టీవీకి వెళ్ళేది ఇది ఇలా చూడండి గారు బాగా బస్సు వెనక్కి Samantha, brown hair. सर्टिफिकेट ఇలా చూడు.
నా పేరు సత్యప్రియ. నేను ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా అలాగే కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా నేను చేస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా ఈ పిఠాపురంలో ఎన్నో సమ్మర్ క్యాంపులు, ఎన్నో యోగా కార్యక్రమాలు, అలాగే యోగాంధ్రలో కూడా 1 నెల రోజుల పాటు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పిఠాపురం నుండి పిల్లలను వరల్డ్ కప్ వరకు, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. మరి మేమైతే ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మాకైతే ఎటువంటి ఆదరణ లభించడం లేదండి. మరి దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా కోసం ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక జిల్లా నుండి మేము ఇంతమంది అథ్లెట్స్ని గత కొన్ని సంవత్సరాలుగా మేము పిల్లల్ని, అలాగే 8 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైచిప్పు వారిని కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. అటువంటి వారు యోగాలో ఎంతో ప్రఖ్యాతగా వాళ్ళందరూ కూడా ఎదుగుతున్నారు. అలాగే మరి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాము. యోగాతోనే ఆరోగ్యం కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించి దయచేసి ఈ యోగా చేయడానికి గాను పిఠాపురం పట్టణంలో ఏదైనా మాకు ఒక స్థలం కానీ, లేదంటే పిల్లలు చెప్పుకోవడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము చేసేటువంటి సేవ మా భార్యాభర్తలు ఇద్దరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటున్నాము. అధికారులు కానీ, లేదంటే రాజకీయ జనసేన పార్టీ నాయకులు కూడా అందరూ వస్తున్నారు, పెడుతున్నారే తప్ప మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు. మా సొంత డబ్బుతోనే, లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైనా మాకు ఏదో చిన్నగా చేస్తే తప్పించి మేము ఏమీ చేయలేకపోతున్నాం. మరి ఈరోజు కాకినాడ జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం మన పిఠాపురంలో నిర్వహించడం, మరి ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చారండి. మరి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కటి మెమంటోలు కానీ, మెడల్స్ కానీ, భోజనాలు కానీ, అలాగే వాటర్ సదుపాయాలు కానీ ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా సొంత నిధులతో మాకు ఎవరూ సహకరించట్లేదు. దయచేసి మీరు ఈ విషయాన్ని కొంచెం గమనించి కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకువెళ్తారని మేము కోరుకుంటున్నామండి, ఆశిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ. పట్టణంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈరోజు కూడా మరి జిల్లా కాంపిటీషన్కి 300 పైగానే అథ్లెట్స్ రావడం జరిగిందండి. వాళ్ళందరికీ మరి మెడల్స్, మెమంటోస్లు అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో మేము సమకూర్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి పిల్లల్ని తయారు చేయడం జరుగుతుందండి. మీరు ఏవైతే ఈ కార్యక్రమంలో పిఠాపురంలో చేయడం జరుగుతుందో దానికి కొంచెం మా పైన డిప్యూటీ సీఎం గారు దయించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే పిల్లలు ఏదైతే యోగా సెంటర్ ఒక నిర్వహించడానికి గాను, లేదా పిఠాపురంలో ఉన్నటువంటి ఎవరైనా లేడీస్కి వాడికి అవకాశం ఉండేలాగా యోగా చేసుకోవడానికి మాకు ఏదైనా స్థలం కానీ ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. రోజు యోగా చెప్తున్నా కానీ వర్షాలు కానీ, చలికాలం ఇలాంటి వాతావరణ సమయంలో మాకు సరైన సదుపాయం ఉండట్లేదు. మేము ఉచితంగా క్లాసులు చెప్పడం జరుగుతుంది, కానీ దానికి సరైన మాకు స్థలం లేదు. అలాగే మాకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మీరు దయ ఉంచి ఈ మా యొక్క యోగా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తారని కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు వనం వీరబాబు, కాకినాడ జిల్లా యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం అంబేద్కర్ సెంటర్, అంబేద్కర్ భవన్ నందు డిస్ట్రిక్ట్ యోగా కాంపిటీషన్స్ 2025 జరిగాయండి. మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం జరిగిందండి. ఈరోజు 300 మంది జిల్లా వ్యాప్తంగా యోగా అథ్లెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ అన్ని వయసుల కేటగిరీ వారికి కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ నెక్స్ట్ మంత్ స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం కూడా జరిగింది. మా పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందండి. మరియు మా జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ
తుమ్మల బాబు గారు మరియు మా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలందరినీ ఆశీర్వదించడం కూడా జరిగిందండి.